ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచింది. కానీ అందరికీ గుర్తుండిపోయే విషయం ఏదైనా ఉంది అంటే అది వైభవ్ సూర్యవంశీ పోరాటం. ముఖ్యంగా చెప్పాలి అంటే సెంచరీ కొట్టాడు. ఏకంగా జట్టు స్కోర్ను 200కు పైగానే దాటిచ్చేశాడు. అయినప్పటికీ కూడా జట్టు ఓడిపోయింది. ఇక హైదరాబాద్ జట్టు గెలిచిన వెంటనే హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య మానన్ తన గొప్ప మనసును చాటుకుంది. అద్భుతంగా సిక్సర్లతో, ఫోర్లతో హైదరాబాద్ జట్టునే కాదు మొత్తం మైదానాన్నే హోరెత్తిచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆటకు కావ్య మారన్ కూడా ఫిదా అయిపోయింది. అయితే ఇక ఈ దెబ్బకి తను ఎంతగానో ఇంప్రెస్ అయిపోయి నేరుగా వెళ్లి వైభవ్ సూర్యవంశీతో మాట్లాడటం జరిగింది. నిన్న వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసిన తర్వాత విపరీతమైన అలసటకి వాటికి నీరసించిపోయాడు. అయితే కండరాలు పట్టేయడంతో విపరీతమైన పెయిన్తో అల్లాడిపోయి చాలాసేపు అక్కడే స్టాండ్స్లో కూర్చున్నాడు. ఇక కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఆ సమయంలో తన దగ్గరికి వెళ్ళిన కావ్య మారన్ తన దగ్గర ఉన్న ఒక గోల్డ్ చైన్ తన మెడలో వేసి తన అప్రిసియేషన్ అయితే చూపించింది. ఈ దెబ్బకి వైభవ్ సూర్యవంశీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయితే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఎందుకనంటే ఇది ఊహించని విధంగా గెలుపుని తమ దగ్గర నుంచి లాగేసుకునే ఒక అంశం. అందుకనే వైభవ్ సూర్యవంశీ విషయంలో అలా చేసింది కావ్య మారన్.